బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పాలనకు సంబంధించి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిపైన అటు అనేక జాతీయ ఛానల్స్ కావచ్చు లేదా సర్వే సంస్థలు, అలానే స్థానికంగా పనిచేసేటువంటి సెఫాలజిస్టులు కావచ్చు, వీరు కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల్లో సంచలనమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మనం చూసాం ఇటీవల ఆస్టక్ సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో వారికి వచ్చేటువంటి ఎంపీ స్థానాలు కావచ్చు లేదా ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, అలానే పోలింగ్ పర్సంటేజీ పరంగా కూడా చాలా అసలు వైసీపీకి, టీడీపీ కూటమికి కూడా చాలా గ్యాప్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పైనీర్ సంబంధించినటువంటి వారు నిర్వహించినటువంటి దాంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం వస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా ఇప్పటి వరకు అంటే ప్రజల యొక్క మూడ్ను పట్టి చూస్తే 52% ఓట్ పర్సంటేజ్ ఇటు టీడీపీ, జనసేన సంబంధించినటువంటి వారికి కూడా లభించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ రోజు రోజుకు కూడా దీనికి సంబంధించి కూడా సర్వేల్లో వారికి వస్తున్నటువంటి ఓట్ పర్సంటేజీ కావచ్చు తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి అంతర్గతమైనటువంటి సర్వేలు కూడా వారు చేసుకుంటూ పరిస్థితిని సంబంధించి కూడా అంచనా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేలకు సంబంధించి కూడా పార్టీలో గుబులు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో పార్టీలో ఇప్పటికే మనం చూస్తున్నాం, పార్టీని వీడినటువంటి వారు కావచ్చు, ఇప్పటి వరకు బెట్టు చూపి అసలు అపాయింట్మెంట్లు కూడా లేనటువంటి వారిని మళ్ళీ పిలిపించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రజల మూడ్ ఇందుకు కారణంగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి మరింత విశ్లేషణ కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు లైవ్ లో ఉన్నారు. అలానే మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా అందించేదానికి రామారావు చెప్పండి. సో ప్రజలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి పరిణామాల రీత్యా ప్రజలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి పాలన, అభివృద్ధి కావచ్చు, అక్కడ జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు ప్రస్తుతం ఈ సర్వేలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మూడ్ కూడా బయటకు తెలుస్తోంది. ఇటీవల మనం జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సంస్థల సర్వే చూసాం. తాజాగా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సెఫాలజిస్టులు కావచ్చు, వీరు చేస్తున్నటువంటి సర్వేలు కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ సర్వేలకు సంబంధించినటువంటి ఫలితాలు, సర్వేకి సంబంధించినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు జాతీయ సంస్థలు కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన పైనీర్ సంస్థ కానీ ఇచ్చిన సర్వేలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య 10% తేడా ఉంది అని చెప్పి ఇది మరి సో చూస్తున్నాం. ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేలకు సంబంధించిన ఫలితాలు కూడా చూస్తే అటు ఓట్ పర్సంటేజీలు కావచ్చు లేదా సీట్ల పరంగా కూడా చూస్తే ముఖ్యంగా ప్రస్తుతం అటు ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ టీడీపీ, జనసేన కూటమికి ప్రస్తుతం చూస్తే అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో వారికి అనుకూలంగా తమ యొక్క సర్వేల్లో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కొంతవరకు అధికార పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. రామారావు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ప్రస్తుతం మీరు చెప్పిన ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తాలో ఉండే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అదే విధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు అయితే మాత్రం చాలా క్లారిటీ ఉంది. ఒక రాయలసీమలో ఉండే 4 జిల్లాలు అంటే చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, ఈ 4 జిల్లాలకు సంబంధించి మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది అనేది ఇప్పుడు వచ్చిన తాజా సర్వేలో తెలుస్తుంది. అదే విధంగా ఆస్టక్ సీ ఓటర్ సర్వేలో కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన సర్వే అయితే మాత్రం 52 అనేది కూడా టీడీపీ, జనసేన కూటమికి మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఎంపీ స్థానాలు 18 వస్తాయని చెప్పి లేటెస్ట్ సర్వేలో, పైనీర్ సంస్థ సర్వేలో వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు 104 టీడీపీ, జనసేన కూటమికి వస్తాయి అని చెప్పి పేర్కొన్నారు. దీంతో పాటు ఎంపీ స్థానాలు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే స్థానాలు 47 వస్తాయనని, బట్ కీన్ కంటెస్ట్ అనేది 24 స్థానాలు కీన్ కంటెస్ట్ ఉన్నాయి అసెంబ్లీ అని చెప్పి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇచ్చారు. బట్ శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే రాను రాను అంటే డే బై డే కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా క్రిస్టలైజ్ అవుతుంది, అదే విధంగా అది కన్సాలిడేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే
వేవ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే క్షేత్రస్థాయిలో రాజకీయ పరిశీలకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వేవ్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఇప్పుడు ఏవైతే కీన్ కంటెస్ట్ ఉన్న 24 స్థానాలు ఉన్నాయో వాటిలో మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేన కూటమికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన కూటమి ఇప్పటి వరకు వచ్చిన సర్వే, లాస్ట్ ఎక్సీ ఓటర్ సర్వే కానీ, ఇండియా టుడే సర్వే కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే వేరియస్ సర్వే సంస్థలు అంటే సెఫాలజిస్టులు చేసిన సర్వేల్లో కానీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా స్పష్టంగా తేలుతుంది. రాను అంటే వన్స్ షెడ్యూల్ అనౌన్స్ అయింది అని అంటే మాత్రం ఇది మరింత కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది, కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఈ సర్వేల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, అంటే ఇదే కాకుండా ఇంటర్నల్ గా కూడా ఎప్పటికప్పుడు అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా అక్కడ అభ్యర్థులకు సంబంధించి మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తోంది, కొత్త వారిని తీసుకొచ్చేటువంటి ప్రయోగాలు చేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకు అందుతున్నటువంటి సర్వేల్లో వారికి ఉన్నటువంటి అంతర్గతంగా ఎవరైతే ఏజెన్సీలు పనిచేస్తున్నాయో వారిస్తున్నటువంటి వాటిని బట్టి కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది అనేది మాత్రం అర్థమవుతోంది. వాటి రిపోర్ట్లు పరిస్థితి ఎలా ఉంది, వాటిని బట్టే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ప్రజల బలం మాకుంది అని చెప్పి సభలు పెట్టి ఈ రకంగా చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఐపాక్ సర్వే కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఐపాక్ సర్వేలో రిషి టీమ్ ఇచ్చిన రిపోర్ట్ మీద నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సీఎం ఇంట్లో మంతనాలు జరిగాయి. ఇప్పుడు ఏదైతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అదే విధంగా కోస్తా జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, ప్రకాశం అండ్ వెస్ట్ ఈస్ట్ ఈ 4 ఈ జిల్లాలన్నింటిలో కూడా క్యాపిటల్ అనే సెంటిమెంట్ చాలా అంతర్గతంగా కూడా గూడు కట్టుకొని ఉంది. అందువల్ల ఈ నేపథ్యంలోనే మనం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఐపాక్ సర్వే చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు ఈ రోజు ఒక కీలకమైన పరిణామం సంభవించింది. అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా కనీసం ప్యాలెస్ చుట్టూ తిరిగితే దర్శన భాగ్యం కూడా కల్పించని వ్యక్తులు ఎవరైతే రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లారో రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ లో ఇప్పుడు ఈ రోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ కూడా ప్యాలెస్ కు పిలిపించుకొని ఆయనకి 2 నెలల క్రితం 60 రోజులు కాకముందే షర్మిల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి మళ్ళా తిరిగి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిని ఏ విధంగా టార్గెట్ చేస్తుందో ఊహించుకోవచ్చు. ఇది నెంబర్ 1. బట్ ఎట్ ది సేమ్ టైం ఆళ్ల రామకృష్ణారెడ్డి లేకపోతే అక్కడ గెలవలేము అనేది అసలు కనీసం గౌరవప్రదంగా కూడా ఓడిపోయినా కూడా గౌరవప్రదంగా ఓడిపోయేందుకు అవకాశం ఉంటుంది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన భయం పట్టుకుంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఎవరికైతే అపాయింట్మెంట్లు ఇవ్వలేదో సీఎం వాళ్ళందరినీ కూడా మళ్ళా వెనక్కి పిలిపిస్తున్నారు. ఈ స్థానాలు ఇప్పటి వరకు కూడా మొత్తం 77 స్థానాలు అనౌన్స్ చేస్తే అందులో 14 ఎంపీ స్థానాలు పోతే మిగతా 63 స్థానాల్లో దాదాపుగా 37 మందికి టికెట్లు నిరాకరించారు. ఈ టికెట్లు నిరాకరించిన వాటిల్లో కూడా మళ్ళీ రీసర్వే జరుగుతుందని చెప్తున్నారు. రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి అక్కడ టికెట్ నిరాకరించారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే, పైగా డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అనే ఆయనకి పేరుంది. అటువంటి మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో అక్కడ ఎవరైతే అరవింద యాదవ్ కి ఇచ్చారో లేడీకి బీసీ కోటాలో ఇచ్చారో బట్ అది ఆ ఫార్ములా సక్సెస్ కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేటెస్ట్ గా అందింది. అందువల్ల ఇక్కడ ఏం చేయాలి అనేది కూడా అక్కడ ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఫార్ములాలు ఐపాక్ సర్వే లేటెస్ట్ గా ఇచ్చిన రిపోర్ట్ కూడా తాడేపల్లి ప్యాలెస్ లో చాలా గోబులు రేపుతుంది. ఇప్పుడు ఏదైతే ఏబిఎన్ ఈ సర్వేని బయటికి తీసుకొచ్చిందో ఆ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి దగ్గరగా కూడా ఐపాక్ సర్వే టీం ఇచ్చిన రిపోర్ట్ దగ్గరగా ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, రైట్, మనం చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో అనేక సంస్థలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా వారికి ఉన్నటువంటి నెట్వర్క్ తో సర్వేలు కూడా చేస్తుంది. అసలు ఇండియా మూడ్ ఎలా ఉంది అనే దానిపైన కూడా చాలా సంస్థలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవల ఇండియా టుడే సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా మనం చూసాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి కూటమికి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ప్రజలు ఏ రకంగా వారి వైపు ఉన్నారు అనేది కూడా మనకు అర్థమైనటువంటి పరిస్థితి. తాజాగా దీనికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కృష్ణ చెప్పండి, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ రకంగా జాతీయ మీడియా కావచ్చు, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది, వస్తున్నటువంటి సర్వేలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రస్తుతం తాజాగా స్థానికంగా కూడా కొన్ని సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ చూస్తే అటు జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి ఏదైతే పేరెన్నిక గన్న ఆర్గనైజేషన్స్ ఏ రకంగా ఇచ్చారో దానికి దగ్గరగానే ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు ఈ రిపోర్టులు చూస్తుంటే?
ఖచ్చితంగా శ్రీహరి, ఇప్పుడు మన ఈ యొక్క సర్వే సంస్థలు చేస్తున్నటువంటి ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే ఏపీలో రోజు రోజుకి టీడీపీ జనసేన బలం పెరుగుతూ ఉందనేదే ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక పెరిగే కొద్దీ అంటే రేపు ఈ యొక్క షెడ్యూల్ కనుక విడుదల చేసిన తర్వాత డేట్స్ కనుక వస్తే మాత్రం ఇంకా దీని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగానే చెప్తుంది. ఎందుకంటే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ చేసినటువంటి ఈ యొక్క సర్వేలో మొన్న అంటే ఒక 15 రోజుల క్రితం చేసినటువంటి సర్వేలో టీడీపీ జనసేనకి 15 స్థానాలు పార్లమెంట్ స్థానాలు అంటే ఆ తర్వాత 15 రోజులకి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిపినటువంటి సర్వేలో 18 స్థానాలు అంటే ఎంపీ స్థానాలు 18 అంటే 3 స్థానాలు పెంచింది. అంతేకాకుండా దాని యొక్క ఓట్ షేర్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. మొదట్లో జనవరి 15 నుంచి 31లో చేసినటువంటి సర్వేలో మొత్తం స్థానాలు టీడీపీ జనసేనకి ఎంపీ స్థానాలు 15 అయితే వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలను ఇచ్చింది. అదేవిధంగా ఎంపీ స్థానాలు కీన్ కాంటెస్ట్ ఉన్నది 3 స్థానాలు ఇచ్చింది. ఇది జనవరిలో మాట. జనవరి 15 నుంచి 31లో టీడీపీ జనసేనకి 15 ఇస్తే వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు, ఎంపీకి కీన్ కాంటెస్ట్ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 3 ఇచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ జనసేనకి 93 ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే స్థానాలు 39 ఇచ్చింది. కీన్ కాంటెస్ట్ ఉన్నది ఎమ్మెల్యే స్థానాలు 43 ఇచ్చింది. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ కూడా చూసుకుంటే టీడీపీ జనసేన 51% ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 43%, ఇతరులు 6% ఉంది. ఇది జనవరిలో చేసినటువంటి సర్వే. ఇప్పుడు తాజాగా ఈరోజు విడుదల చేసినటువంటి ఈ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చేసినటువంటి సర్వేలో ఎంపీ స్థానాలు టీడీపీ జనసేన ఎంపీ స్థానాలు 18 ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు 104. అంటే పోయిన నెలలో చేసినప్పుడు ఎమ్మెల్యే స్థానాలు 93 అయితే ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు 104 ఈ రోజుకి. అదేవిధంగా ఎంపీ స్థానాలు 18 అంటే 3 పెరిగాయి. అదేవిధంగా ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఎంపీ స్థానాలు 7 యాస్టీస్గా ఉన్నాయి. ఎమ్మెల్యే స్థానాలు అయితే గతం కన్నా కూడా కొంచెం తగ్గినటువంటి పరిస్థితి ఉంది, 47 ఉన్నాయి. ఎంపీ స్థానాలు ఇతరులు కీన్ కాంటెస్ట్ ఉన్నవి మాత్రం ఎంపీ స్థానాలు ఏవి లేవు. అంటే క్లియర్గా తెలిసిపోయింది 18 ఇది 7. అదేవిధంగా ఈ యొక్క ఓట్ షేర్ కూడా చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఓట్ షేర్ కనుక చూసుకుంటే ఓట్ షేర్ టీడీపీ జనసేన 52% ఉంది. అదేవిధంగా మొన్న 51% ఉంది. ఇప్పుడు 1% పెరిగింది. అంటే 15 రోజులకే 1% టీడీపీకి పెరిగింది. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు 42% ఇస్తే వైఎస్ఆర్సీపీకి 1% తగ్గిపోయినట్లుగా ఉంది. అంటే 15 రోజులకే 1% తగ్గిపోయినట్లుగా ఇందులో చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. సో మొత్తానికైతే రోజు రోజుకి ఈ యొక్క ఓట్ షేర్ అనేది పెరిగిపోతుంది టీడీపీ జనసేన. ఇప్పుడు బీజేపీ కూడా అంటే ముఖ్యంగా ఇప్పుడు వరకు మనం చూస్తే మనం ఏదైతే సీ ఓటర్ సర్వే వచ్చినటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఆహ్వానించడం కావచ్చు, పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగాయి. తర్వాత అంటే ఇప్పటికే 2 పార్టీలు కలిస్తే వస్తున్నటువంటి ఓట్ షేర్ మనం చూస్తున్నాం. ఒకవేళ 2014 కాంబినేషన్ 3 పార్టీలు కలిసేటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉండొచ్చు? సో దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉండాలని కోరుకునేటువంటి వారందరి యొక్క బలాబలాలను కూడా అంచనాలు వేసుకుంటుంది. బలం ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వారికి కూడా అందుతున్నటువంటి అంతర్గత సర్వేలు కావచ్చు, వారికి వస్తున్నటువంటి అంచనాలు కూడా ఈ సర్వేలకు దగ్గరగానే ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సీ ఓటర్ హ్యాష్‌ట్యాగ్ సీ ఓటర్ సర్వేల్లో కూడా ఏదైతే టీడీపీకి 15 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడుకి ఢిల్లీకి రావాల్సిందిగా అమిత్ షా ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు, మీరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు కావాలి, ఎందుకంటే 0 స్టేట్ లేకుండా చేయాలి, బీజేపీ ప్రతి రాష్ట్రం నుంచి కూడా బీజేపీకి ప్రాధాన్యత ఉండాలని మోదీ భావిస్తున్నారు. ఎన్డీఏకి 400 స్థానాలు పైగా రావాలని కూడా కోరుతున్నారు. కాబట్టి మీరు ముందు ఎన్డీఏలోకి చేరితే ఇప్పుడు ఆ తర్వాత వచ్చే సీట్లన్నీ కూడా ఎన్డీఏ ఖాతాలోకి వస్తాయి. కాబట్టి మీరు ఎన్డీఏకి రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. సో సీ ఓటర్ హ్యాష్‌ట్యాగ్ సీ ఓటర్ సర్వేలో కూడా చాలా స్పష్టంగా 17 స్థానాలకు పైగా వచ్చాయి. అంటే అది ఒక నెల రోజుల క్రితం మాట. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వేలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కసారిగా టీడీపీ జనసేన బీజేపీ కనుక పొత్తు కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా దీని ప్రభావం పోల్ స్ట్రాటజీ మీద పడుతుంది. తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ తన బలాన్ని, అంగబలాన్ని, అర్ధబలాన్ని ఏదైతే
చూపాలనుకుంటుందో దానికి కూడా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటుంది. సో వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే శ్రీహరి ఇక్కడ మన ప్రేక్షకుల కోసం చాలా స్పష్టంగా ఏదైతే పైనీర్ ఇచ్చినటువంటి ఈ యొక్క అంటే నియోజకవర్గాల వారిగా మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని అసెంబ్లీ స్థానాలు టీడీపీకి వస్తాయి, తర్వాత టీడీపీ జనసేనకి వైఎస్ఆర్సీపీకి వస్తాయని కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. శ్రీకాకుళం కనుక చూసుకుంటే శ్రీకాకుళం లోక్సభ స్థానం టీడీపీ జనసేనకు కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా ఒక పలాసలో ఈ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక పలాస అదేవిధంగా నర్సన్నపేట ఈ 2 స్థానాలు తప్ప మిగతావన్నీ కూడా టీడీపీ జనసేన ఖాతాలోకి వేయడం జరిగింది. ఇక విజయనగరం లోక్సభ టీడీపీ జనసేన ఖాతాలో వేశారు. ఇందులో ఉన్నటువంటి 7 స్థానాల్లో గజపతి నగరం చీపురుపల్లి మినహా మిగతావన్నీ కూడా టీడీపీ జనసేన ఖాతాలో వేశారు. ఒక నెల్లిమెర్ల మాత్రమే కీన్ కాంటెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక అరకు లోక్సభ స్థానం అయితే వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. ఇక ఇందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 4 ఇటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 3 పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, అదేవిధంగా కీన్ కాంటెస్ట్ అరకు లోయ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఈ 3 మాత్రం కీన్ కాంటెస్ట్ ఇచ్చారు. ఇందులో ఈ నియోజకవర్గంలో అరకు నియోజకవర్గంలో టీడీపీకి ఒక స్థానం కూడా ఇవ్వలేదు. కాబట్టి కీన్ కాంటెస్ట్ మాత్రం ఈ 2 పార్టీలకు ఇచ్చారు. జాబితా కూడా ఉంది అన్ని పార్లమెంటు పరిధుల్లో కూడా. ఒక రాయలసీమలోని కొన్ని పార్లమెంటు పరిధిలో మాత్రమే అధికార పార్టీకి సంబంధించి కొంత అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం ఉన్నాయి. మిగిలిన చోట్లంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి. సో ప్రస్తుతం అందరి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొత్తుల పైన చాలా ఆసక్తికరంగా ఉంది. మనం చూసాం పదే సిద్ధం లాంటి సభల్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సో గుంపులుగా రాబోతున్నారని చెప్పి కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా మంత్రులు మాట్లాడారు. అలానే ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా ఇంకో జాతీయ పార్టీ కూడా యుద్ధానికి సిద్ధమైంది, మనం కూడా సిద్ధమవుతున్నాం అనేటువంటి పరిస్థితి చెప్పారు. సో జాతీయ స్థాయిలో బీజేపీ సంబంధించినటువంటి సమ్మేళనం జరిగిన తర్వాత ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమి పైన కొంత క్లారిటీ వస్తుంది, ఎవరెవరు ఉంటున్నారు అనేటువంటి అంశం పైన కూడా. సో దీనిపైన ఎప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి దీనిపైన? ఇప్పుడే మొన్న బీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ మొన్న ఆదివారమే ముగిస్తుంది కాబట్టి ఇప్పుడు సోమ మంగళవారం ఈ 2 రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ అటు నిన్న యూపీలో పర్యటించారు, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, తర్వాత అమిత్ షా కూడా ఈరోజు జైపూర్లో ఉన్నారు. సో వీళ్ళంతా కొంచెం బిజీగా ఉన్నారు. సో రేపు కానీ ఎల్లుండి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలుస్తుంది. సో ఈ 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. అయితే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అయితే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో అకాలీదళ్ అదేవిధంగా ఆర్ఎల్డి తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన ఇటు బిజు జనతాదళ్కి సంబంధించిన బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయితే అందరూ కలిపి ఒకేసారి ఈ యొక్క గ్రాండ్ అనౌన్స్మెంట్ చేయాలన్నది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఆ గ్రాండ్ ప్రకటన కోసమే అందరూ కూడా ఎదురుస్తున్నారు. ఒకవేళ ఇవి కనుక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కనుక కొంచెం ఆలస్యం అయితే అకాలీదళ్ కానీ లేదా ఆర్ఎల్డి కానీ బిజు జనతాదళ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇవి కనుక కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంటే వీళ్ళకి మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రకటనకు సంబంధించి ఒక ప్రకటన అయితే 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా వెంటనే ఇవన్నీ కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు వచ్చారు, టీడీపీ వచ్చారని అధికారికంగా ప్రకటన చేయకుండా సీట్ల సర్దుబాటుకు సంబంధించి పెద్దగా చర్చించలేరు కాబట్టి దాన్ని అట్లా హోల్డ్లో ఉంచారు. నిజానికైతే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఎప్పుడో పూర్తయిందనే చెప్పొచ్చు. ఇక బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీకి ఏ స్థానాలు ఇవ్వాలని మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. కానీ 2 పార్టీలకు సంబంధించి కూడా టీడీపీ జనసేనకు సంబంధించి బీజేపీ జనసేనను ఒకేలాగే చూసి వాళ్ళకి వీలైనటువంటి అంటే గెలిచే సీట్లు మాత్రమే వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఓడిపోయే సీట్లు ఇచ్చినా కూడా అంటే అక్కడ మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీని గెలిపించినట్లు అవుతుంది అన్నది పార్టీ టీడీపీ అధినేత అభిప్రాయంగా తెలుస్తుంది. అందుకే 5-6 ఎంపీ స్థానాలు ఈ 2 పార్టీలకు కలిపి 5-6 ఎంపీ స్థానాలు 20 నుంచి 25 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే కట్టబెట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చారు. మొత్తానికైతే మాత్రం
ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇటు జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి సర్వేలు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి సెఫాలజిస్టులు ఇస్తున్నటువంటి రిపోర్టులు బట్టి చూస్తే కూడా ప్రస్తుతం అధికార పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎదురుగాలి వీస్తోందని చెప్పొచ్చు. అంతర్గతంగా వస్తున్నటువంటి సర్వేలను బట్టి కూడా ప్రస్తుతం కొంత గుబులైతే కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన టీడీపీ సంబంధించినటువంటి రెండు పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి సర్వేలో పోల్ పర్సంటేజ్ కావచ్చు, సీట్లు సంబంధించినటువంటి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. మరి భారతీయ జనతా పార్టీతో కూడా కలిపి వారు కూడా ఒకవేళ కూటమిలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్డీఏలోకి వస్తే ఈ గ్రాఫ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సెఫాలజిస్టులు కూడా అంచనా. చూద్దాం ఈ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం కావచ్చు లేదా వాళ్ళ మూడు ఏ విధంగా ఉందనే దానికి కూడా ఇవన్నీ మనకు ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ సర్వేలు మాత్రం కొంత సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు